వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అందరూ చాలా సంతోషిస్తున్నారు కదా దోస్తులు, మళ్ళా ఈ సిరీస్ కంటిన్యూ చేస్తున్నందుకు. మీకోసం మేము ఏదైనా చేస్తాం దోస్తులు. మా కోసం మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మేము ఇంకో కొత్త రియల్ స్టోరీకి కంటెంట్ అయితే రాస్తున్నాము దోస్తులు. ఖచ్చితంగా మీ ముందుకైతే ఒక పార్ట్ అనేది పెడతాము. అది రేపా ఎల్లుండా ఏదనేది తెలియదు. ఈ సిరీస్ కంటిన్యూ చేస్తూ ఆ సిరీస్ ఒకటి పెడతాం. మీకు నచ్చుతుందో లేదో చూడండి. సేమ్ మన మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ ఎట్లా కంటిన్యూ చేయంగా మొగుడు దుబాయ్ పోతే సిరీస్ వచ్చిందో, అలాగే మొగుడు దుబాయ్ పోతే సిరీస్ నుండి ఇంకొక సిరీస్ అయితే మేము స్టార్ట్ చేస్తాము. అది 2-3 రోజులలో ఒక పార్ట్ అయితే అప్లోడ్ చేస్తాం దోస్తులు. ఖచ్చితంగా అది కూడా రియల్ స్టోరీ అన్నమాట. అది కూడా మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. చూద్దాం. ఈ సిరీస్ ని సపోర్ట్ చేసినట్టు ఆ సిరీస్ ని కూడా సపోర్ట్ చేస్తారని మేమైతే అనుకుంటున్నాము. సో అది కూడా రియల్ స్టోరీ కాబట్టి మీకు ఎంతగానో నచ్చుతుంది. అది కూడా ఒక లైఫ్ స్టోరీ అన్నమాట. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 74 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ ఎందుకు మరి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నోడు ఎటు వేయండు సప్పులు లేదు. వాడా ఇప్పటిదాకా ఇన్ని ఆడిండు, మరి ఎటు వేయండు? అంగన్వాడి కన్నా పంపిద్దామంటే ఆ మేడంల కట ఏమో సర్వేలు ఉన్నాయట, సర్వేల పొంటే తిరుగుతుర్రట. అంగన్వాడి తీస్తలేరు. ఇక వీళ్ళతోటి తలకాయ నొప్పి అవుతాంది ఇంటికాడ. అల్లే ఆడుకుంటారు తీయి. అన్న చెల్లెలు అప్పుడే కొట్లాడతారు, అప్పుడే అన్నయ్య చెల్లె అని పిలుచుకుంటారు. వాళ్ళ బంధం గసొంటది. చిన్నప్పుడు ఏం తెలుస్తుంది. ఇంద్ర తల్లి కదా. ఇప్పటిదాకా ఇక్కడనే ఉండే, మరి ఎటు వేయండో ఏమో, బయట లేడా? అవునారా, నువ్వు అన్నం తిన్నావా లేదా? అవునా, మరి అన్నకేదిరా? ఈ బంగారు తల్లి మాటలు గమ్మతుంటాయి. నేను విలువద్దారా మరి మీ డాడీ పిలిస్తే? చెల్లమ్మ కదా బిడ్డ, ఇద్దరు కలిసి ఆడుకోవాలి. ఓ నువ్వు వెరుగుడ్రా తల్లి, అన్నయ్యకు అప్పుడప్పుడు పిసలేత్తది. మీరిద్దరూ కొట్లాడద్దు బిడ్డ. చెల్లెను నువ్వు చూసుకోవాలి మంచిగా. చెల్లె చిన్నది కదా. పెద్ద మమ్మీ ఏమన్నది నిన్ను, పెద్ద డాడీ ఏమన్నాడు బిడ్డ? చెల్లమ్మ మనం చెట్టు కింద ఆడుకుందాం పా. తీసుకొత్త బిడ్డ, నేను పొలం కాడికి పోతున్నా కదా, రాంగా షాప్ లేదన్నా కొనుక్కత్త. సరేనా? ఇద్దరికి తీసుకొత్తా. చెట్టు కింద నీడకు ఆడుకోర్రి, అటు ఇటు ఉరకకుర్రి. సరేనా? వీళ్ళిద్దరు చూస్తే గమ్మత్ అనిపిస్తుంది. కోసేపు ఆడతారు, మళ్ళా కొట్టుకుంటారు. మమ్మీ చెల్లె కొట్టిందని వీడత్తాడు, మమ్మీ అన్నయ్య కొట్టిందని చెట్టమ్మ పోతుంది అటు. ఇళ్ళ లొల్లే గమ్మతు. ఇక వాళ్ళ పిల్లలకు తెలియదు కదా లత. వాళ్ళ లొల్లీలు మీరు పట్టించుకొని రజిత నువ్వు లొల్లి పెట్టుకునేరు మళ్ళా. గింత పెద్ద వెరుగురు పిల్లలు ఎప్పుడన్నా లొల్లి పెట్టుకున్నామా అండి? పిల్లల్ని పట్టించుకోవద్దు గాని మాకు తెలియదా? గదే గదే మరి. ఇక నేను పోతా పొలం కాడికి. సరే అండి, ఇక నేను కూడా బీడీలు ఎత్తా. అటు వాడిని చూసుకుంటా బీడీలు ఎయ్యి. సరేనా? నమ్మకు. రోడ్ల మీద బండ్లత్తే అటు ఇటు ఉరుకుతారు.
వాళ్ళు గంత పొడుగు గటేం బోరు గీన్నే ఆడతారు గాని చూస్తా గాని బయట కూసోనా. సరే సరే. అమ్మ టిఫిన్ పెట్టినవా? పెట్టిన బిడ్డ. అవురా, ఏడ సంబంధం చూసినా కూడా మెచ్చుతలేకపోతివి. మరే నీకెవలన్నా లవర్ ఉన్నారా? వాళ్ళెవలో ఎప్పురా వాళ్ళనైనా ఇచ్చి పెళ్లి చేస్తాం. నీ అవ్వ నాకు లవర్ ఉన్నాక గివరదాకా నేను ఆగుదునాయే. ఏకనే కదా తిప్పలు. ఒక్కొక్క పోరానికి ఇద్దరు ముగ్గురు ఉంటారు, నీకేమో ఒక్కొల్లన్నా లేకపాయే. ఓర్ని అవ్వ, నువ్వేందే రివర్స్ ఉన్నావు? అయ్యా అవ్వలు ఎవరినన్నా ప్రేమించితే పొట్టు పొట్టు తిడతారు గాని నీకు ఇంకా ఎవ్వరు లేరన్నట్టు మాట్లాడుతున్నావు. మరిగా ఏ పిల్లని చూసినా మెచ్చకపోతివి, ఎవరిని చూడమంటావురా? ఇక ఓ నాకు రావాల్సిన పిల్ల ఎక్కడ రాసున్నదో పెళ్ళి అయ్యేటప్పుడే అవుతుంది. నువ్వేం టెన్షన్ పడగ్గాని నేను పోతున్నా, నాకు టైం అవుతుంది. సరే సరే పో. అనుకున్నట్టు మంచిగా జాబ్ వచ్చే బిడ్డ. ఇక అనుకున్నట్టు పెళ్ళైతే కూడా మాకు రంది పోతుంది. మాకు ఇంకెవరన్నా ఉన్నారా? నువ్వు ఒక్కొనివేనాయే. సరేనే చూడుర్రి మీరైతే. అమ్మాయి నచ్చద్దా అనే అమ్మ నచ్చంది చేసుకొని బాధపడు ఎందుకు? నచ్చినప్పుడే చేసుకుంటే అయిపోతుంది కదా. సరేరా, పోతాననే అమ్మ. సరే సరే. ఎట్లా మా బంటిగానికి పెళ్ళి ఎట్లా కావాలి? అందరికి చెప్తాన్నాం సంబంధాలు చూడమని, ఎవరన్నా ఉన్నారా పిల్లలని అడుగుతాన్నాం కానీ చూసిన కాడల్లా ఏదో అంక పెట్టి సంబంధం క్యాన్సిల్ చేయించుకొని అత్తాండిడు. ఏదో ఒకటి లాస్ట్గా చూసి ఫైనల్ చేయాలి. ఇట్లయితే కథ నడవది. ఇగోయే నాయనిద్దా తిందుదా బిడ్డ. మళ్ళా మమ్మత్తే ఇంకా తినలేదా అని ఒక్కడు ఉతుకుతుందిద్దా. నాకు అద్దు నాని, కొంచెం తిన్న చాలు. మమ్మీ ఏమని చెప్పిపోయింది నీకు? దీది నేను స్నానం చేసి వచ్చే వరకు మొత్తం కంప్లీట్ కావాలని చెప్పిందా లేదా? రెండే బుక్కలు తిన్నావు. ఇప్పుడు మా అమ్మ వచ్చిందనుకో కోపం చేస్తుంది. దాయనాని దా కొంచెం తిందురా, నేను తినిపిస్తుందా? నాని అది మంచిగా లేదు. సూపర్ ఉంది ఇది. ఇట్లా నువ్వు ఇక్కడ కూసో. అయ్యో నాని, నేను రేపు చూలుకోను, ఓకేనా? ఇయ్యల్లనే నువ్వోను అని ఏడ్తివి. ఏడ్తే మమ్మీ నిన్ను కొడతాను ఉరికత్తే నేను ఆపుతిని అద్దని అంటిని. ఇవాళ ఒక్కరోజు పోకుంటావని అయితే అంటిని. ఇక రేపు మళ్ళా పోను అని అన్నావు అనుకో, మమ్మీ నిన్ను నన్ను ఇద్దరిని కొడుతుంది. ఓ నాని, రోజు ఏబీసీలే రాస్తాండ్రు. నాకు ఏబీసీలు మొత్తం వచ్చు కదా నాని, అందుకే పోనంటున్నా. పోవాలి బిడ్డ, అన్నీ నేర్చుకోవాలి, చదువుకోవాలి. నువ్వు మంచిగా చదువుకుంటే మీ డాడీ మంచిగా సంతోషపడతాడు. లేకపోతే నా కొడుకు చదువుకుంటలేడని డాడీ ఏడ్తాడు. ఏడ్తడా? అవును, మరి డాడీ సంతోషంగా ఉండాలంటే నువ్వు స్కూల్ పోవాలా అద్దా? పోవాలి. మరిగా ఇద్దిను ఇది తినకపోతే కూడా డాడీ మీద నుండి చూస్తాడు. అవో నా కొడుకు ఏం తింటలేడు అని బాధపడతాడవ్వా. నువ్వు తినడానికి ఇంత సతాయించుకోవద్దు, మంచిగా తినాలే, ఆడుకోవాలి. తాత ఎటు వేండు నాని? ఏమో బిడ్డ, తాత బండి వేసుకొని ఎటు వేండో. వచ్చినాక నువ్వు తాత బండి మీద అట్లట్లా తిరగద్దు, సరేనా? సరే నాని, తింటా. ఇటీ ఇంకా రాలేదా తినుడు? తింటుండు తినే నాయన తిను. ఏమో మరి అమ్మ మనవడు ఏం చేస్తారో. నేను అటు పోయి ఇటు వచ్చే వరకు ఆ ప్లేట్లా ఎట్లున్నదో అట్లనే ఉంది. కన్నయ్య నీకు దెబ్బలు పడతాయి మరి. మమ్మీ నాకు బింగో కావాలి, కొనిస్తావా? నేను కొనిస్తా, నువ్వు అదంతా తిను. తిన్నాక మన ఇద్దరం షాప్ కోదాం. తీసుకపోతావా? తీసుకోవచ్చా, తిను. ఏం కూర అండాలే శ్వేత? ఇప్పుడు ఏమంటావమ్మా? అద్దు, నిన్నటిదే కూర ఉంది కదా, ఇంతకు ముందే టిఫిన్ చేతిమి, ఇంకా కూర ఎందుకు? అది ఒడిచినాక అండుదూతి. నిన్నటిది తింటరారా శ్వేతవ్వ? ఆగో చిన్నోడు నిన్నటి కూర తింటాడా? అన్ని అలవాటు చేస్తానమ్మా. ఏదున్నా కూడా ఏదైనా వేసుకొని తినాలే, అప్పుడే పిల్లలు మంచిగా ఉంటారు. అనే నాని, తింటావా నువ్వు నిన్నటిది కూర? తింటా నాని. అమ్మే చాపుకు పోదామన్నావు, పోదాం పా మమ్మీ. నీ బెండకాయలు అండుతా. సరే అమ్మా, నీ ఇష్టం మరి. చాపుకు పోదాం పా మమ్మీ, సప్పుడు చెయ్యవు. ఆపుకట తీసుకపో. ఓ బింగోనో ఏదన్నా కొనుక్కొని రాపో. సరే సరే. స్కూల్కి ఓ అంటే స్కూల్ డుమ్మ కొట్టి ఇంటికాడుండి బింగోలు బిస్కెట్లు చాక్లెట్లు అడుక్కుంటా ఉండిగా. అయితే శ్వేతవ్వ, ఏమైతే అంతే ఒక్కరోజు పోకపోతే ఆయన ఏమన్నా కలెక్టర్ చదువుతాండా లేకపోతే ఇంకేదన్నా చదువుతాండా? మా నాని వెరీ గుడ్. వెరీ గుడ్. స్కూల్ పంపకపోతే వెరీ గుడ్, లేకపోతే బ్యాడు కదా.
బంగారు తండ్రి ఇవాళ ఒక్కరోజే పోడు, మళ్ళా రేపు పోతాడు స్కూల్కు కదనే నాని. సరే పా పోయేద్దాం. ఏంద్రావారి మొత్తం కంటికే కనబడతలేవు. ఏం చేయాలరా, పెళ్లి చేసుకున్నప్పటిసుంది ఊరేసుకున్నట్టు అయిపోయింది నా బతుకు. ఇంద్రు గట్లంట అన్నావు, నీ అవ్వ ప్రేమించే పెళ్ళాడుతివి గట్లంటవేం రో. అబ్బా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అది నాకు టార్చర్ చూపిస్తాంద్రా. బంటిగాడు అందుకే అన్నాడు, అరే కర్రోడా అద్దురా అని. ఎందుకురా నీకు ప్రేమ గీమా అని అన్నాడు. ఇప్పుడు అనుభవిస్తాన్నవా మంచిగా? అరే నీ అవ్వ సుక్కలు చూపిస్తాంద్రా. ఎప్పుడు దాన్ని పట్టుకునే ఉండమంటే ఉంటాంరా. మనకు పని లేదు పాట లేదా? ఏడికి వచ్చిన 100 సార్లు ఫోన్ చేస్తుంది ఏడున్నావు ఏడున్నావని. నీ అక్క ఫోన్ ఇంట్లోనే వారేసి వచ్చిన ఇప్పుడు. మంచి పని చేసినవు పో. ఓ నా బంగారం నా ఎండి అని అంటివి కదరు. ప్రేమలా ముసుగులు ఉన్నప్పుడు గట్నే ఉంటదిరా. నీ అవ్వ మరీ పెళ్ళైతే గింత టార్చర్ చూపిస్తారా? అవ్వ అబ్బా నాకు షాప్ ఉంది కాబట్టి నేను బతికిపోయినరా. ఇక నా పెళ్ళాం అనుకుంటది షాపులనే ఉంటాడు కదా ఎటు పోడు అని అనుకుంటది. అవ్వ నీ పెళ్ళం నయముందిరా, మంచిగా నీకు తగ్గట్టు ఎర్రగా బుర్రగా దొరికింది. ఇంకేంది, నీకు కూడా నీకు తగ్గట్టు నువ్వెట్లున్నావో నీ భార్య కూడా అట్లనే ఉంది. బాబా ఇంటిగాడు కాకి పిట్ట కాకి ముద్దు అన్నట్టు సేమ్ కాకి ఉరినట్టే ఊరుతుందిరా. దాని నోరుకు రికాముంటలేదు. నీ అవ్వ ఊకే ముద్దులాట అంటే ఊకే ఇసుకురాదారా. బట్టిగాడు ఉంటాయి పోరా. ఇప్పుడు ఆడికి మంచిగా జాబ్ వచ్చేవాడు ఆ పని చేసుకోవట్టే. ఇక వానికి పెళ్ళి ఎప్పుడైతుందో ఏమో గాని ఆనకేసి ఉంటుంది వస్తుందో. ట్రాక్టర్ కొంటిని దీని లొల్లికి మా వాళ్ళు ఇది నచ్చక అద్దురా అద్దురా దీన్ని వేసుకోకురా, ఊర్లో వేసుకుంటాను టార్చర్ చూపిస్తుందిరా అని అన్నట్టే ఆ కథ నాకు టార్చర్ చూపియబట్టే మా వాళ్ళు ఏరు పోసి పడేసిర్రు. దీంతో పడక ఇక ట్రాక్టర్ కొన్నందుకు నన్ను దెప్పి పొడుతాందిరా, పని చేయవా అని. మరి ఇంకేదైనా పని చూసుకోకపోయినవురా? ఇక చూసుకుంటా, ఏదో ఒకటి చూసుకోవాలి. ఓ శ్వేత ఎప్పుడు వచ్చినావు? నేను మొన్న వచ్చిన చోటు బాగున్నారా? మంచిగానే ఉన్నాం. ఏమో శ్రీని లెక్కనే ఉంటాడు నీ కొడుకుని చూస్తే సీనిగాని చూసినట్టే అనిపిస్తుంది. అవునా? వాడుంటే ఇప్పుడు ఎంత మంచిగా ఉండు. అవును టిల్లు. ఇంకో కావాలా నీకు? ఇత్తా ఇంత చోటు ఉండని శ్వేత, అద్దు పైసలు అద్దు. ఓ నువ్వేనారా? ఏంద్రా గట్లంటన్నావు? ముందటి చోటును కాదురా, శ్రీనుగాడు గుర్తుకొచ్చిండు. వాడు ఉన్నప్పుడు పాపం అన్నీ ఏదన్నా కొనేటోడు. ఇగో తినరా చోటు, నువ్వింత తిను నేను ఇంత తింటా అని అనేటోడు. శ్వేతకైతే బొచ్చడు చాక్లెట్లు పట్టుకపోయి ఇచ్చేది, డైరీ మిల్క్ చాక్లెట్లు. అవునవును, మీరిద్దరి జోడి మంచిగా ఉండు శ్వేత. కానీ లాస్ట్ మూమెంట్లా నువ్వు ఫెయిల్ చేసి వాడిని కోల్పోయినావు. కానీ మీ ఇద్దరు జోడి సూపర్ ఉండేది ఇప్పుడు ఉంటే. మమ్మీ దావే పోదామాగు నాని, పోదామాగు. మంచిగా మీరిద్దరు మీ పిల్లగాడు సూపర్ ఉందరు. వాడు కొడుకు పుట్టిండని ఎంత సంబరపడేటోడో. ఇక పోనీలే, వాని రాత గక్కడికే రాసుంది. ఇక నువ్వు వీడుంటానా వాడుంటానవా? అవును టిల్లు, ఇక వీళ్ళు ఫోన్ చేస్తారు చిన్నోని మీదకి ప్రాణం కొట్టుకొని. ఇక ఇక్కడ వచ్చి వారం రోజులుంటా, అక్కడ వారం రోజులుంటున్నా. సరే మంచిగా చూసుకుంటుర్రా మరి శ్రీనోళ్ళ అమ్మ ఇట్లా? మంచిగా చూసుకుంటారు, అందుకే కదా వస్తున్నా, లేకపోతే నేనెందుకు వస్తా? సరే సరే శ్వేత. బంటి లేడా? బంటిని చూడక బాగా రోజులు అవుతుంది. వానికి జాబ్ వచ్చింది కదా, వాడు పోస్ట్ ఆఫీస్ లా వేస్తాండు. ఓహో అవునా? ఇంకా పెళ్లి కాలేదా? కాలే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సరే పాపం బంటి మేమిద్దరం లవ్లో ఉన్నప్పుడు మస్తు హెల్ప్ చేసేది, మీరు కూడా చేసిర్రు. కానీ ఏం చేద్దాం, లాస్ట్కు మనిషే లేకుండా పోయిండు. నా రాత గిట్లా ఏడ్చింది. జీవితాంతం ఒంటరిగా బతుకుడే నా కొడుకుని చూసుకొని. ఏం చేస్తావు శ్వేత? సరేలే పోతున్నా. పో
ఇప్పుడు బాధపడితే ఏమొత్తంద్రా, ప్రాణం కంటే ఎక్కువ ఇద్దరు ప్రేమించుకున్నారు. లాస్ట్ మూమెంట్ లా సీన్ గానోళ్ళ అవ్వ ఏవట్టే కథం ఎక్కడోళ్ళక్కడ ఇచ్చుక పేరు పో. గట్లనే ఉంటాయిరా కొన్ని జీవితాలు. కానీ ఈమె ఇప్పుడు చిన్న వయసేనా అయ్యే, ఇక ఇప్పుడు నుండి ఒంటరిగా ఉండు అంటే కష్టం కదరా. మరి పెళ్లి చేసుకుంటుందో మళ్ళా ఏమో ఇక మనకేం తెలుసు. ఏం పెళ్లిరా నాయనా, నాకైతే సుక్కలు చూపిస్తాంది నా కాకి బుషు. బంటిగాడు అన్నట్టే నా కాకి బుషు నాది వలకు కొడుతాంది. అయ్యో నిజమేరా, నీకు నవ్వొత్తాంది గాని నాకు దుఃఖం వత్తాందిరా. ఇక భరించాలే తప్పదు మరి. నువ్వు నా జుట్టెందుకు పీకినావు? నేను మా మమ్మీతోటి చెప్పుతాగు. నేను నీ జుట్టు పీకుతే నువ్వు నా జుట్టు పీకాలని నన్ను ఎందుకు కొట్టినావు పిల్ల? నువ్వు కొంచెం పిల్ల పిల్ల అన్నావు అనుకో మళ్ళీ కొడతా. పోరి నువ్వు కొంచెం పోరి. నిన్ను పోరి అంటావా? పోరి అంటే పొక్కల గుచ్చుతా నిన్ను. నిన్నే గుచ్చుతా. అదే ఎత్తన్నావు. నాకేమన్నా భయం అనుకుంటున్నావా? కొడతావా మా చెల్లెను? నన్ను కొట్టినావు కదా, నేను మా అమ్మకి చెప్పుతా మీ ఇద్దరి పేరు. మీ ఇద్దరి పేరు చెప్పి మా అమ్మని మీ ఇంటికి పట్టుకొస్తా. చెప్పుకో 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 చేసుకో. అత్తగారింటికి పోయి పెళ్లి చేసుకో. చెల్లెమ్మ నువ్వు ఏడవకు. ఆ పిల్లను ఒక్కడి కొట్టినా పీకింది ఏడ్చుకుంటా. ఏం బీడీలు ఎయ్యాలే లత. నా కొడుకు ఏడ సంబంధాలు చూసినా సెట్ అయితలేమని ఇదే రంది పాడైతాంది. పెళ్ళిడుకొచ్చే ఇంతోటోళ్ళందరికీ పెళ్ళిలాయే. అయ్యో రామక్క, కాదా తీయి, ఎందుకంత రంది పడుతున్నావు? కళ్యాణం వచ్చినా కక్కచ్చినా ఆగది అని అంటారు. అదేటప్పుడు అదైతది. అందరికి పెళ్ళిళ్ళు కాబట్టే ఈ పొలగానికి అనుకున్నట్టు జాబ్ వచ్చింది గాని ఇక పిల్ల దొరికి పెళ్లి చేస్తే మరి అంది వాత్తది రజిత. నిజమే నిజమే, చెయ్యాలే. మా దిక్కు మరి ఎవరన్నా ఉన్నారో మా నాన్నకు చెప్పాలే. మా చూస్తాడు మా నాన్న. రా చూడుమని చెప్పరాదు? నీకు మొన్ననే చెప్తిని మీ సైడ్ ఎవరన్నా ఉన్నారో చూడుమని. సరే తీరామక్క, మా నాన్నకు చెప్తా తీయి. ఇల్లు ఎటు వాయిరిలాత సప్పులు లేదు పిల్లలు. అవో చెట్టు కింద ఆడుకుంటుర్రు, ఆడుకోనీతి. ఆ కూర అండలేదు అక్క? ఏ అండినా, క్యాబేజీ అండినా. ఇక మీ బావ తిని టిఫిన్ల తిని మేమిద్దరం తినే వరకు అది అయ్యేపోయింది. ఇక మళ్ళీ ఇప్పుడు చుంచి పెడితే అప్పటి వరకు వండుతా అని. తిన్నారే అందరూ? తిన్నాం నర్సక్క. ఏమైంది ఇటు మొకే అత్తలేవు? ఏం రావాలి ఇడికి అత్తే? లత కొడుకు మనసున పట్టనియడు, రజిత బిడ్డ మనసున పట్టనియది. ఇక వాళ్ళ లొల్లికి నువ్వు వత్తలేవా ఏంది? అవునే మరి, అటే కూర్చుంటాన్నావు మళ్ళక్క. నేను ఇట్లా ఏటి వాయిరే సప్పిల్లేదు. ఆడ చెట్టు కింద ఆడతారు ఎదురుగా. ఇద్దరే ఆడుకుంటారు కదా. వాళ్ళిద్దరు అన్న చెల్లెలే ఆడుకుంటారు. అప్పటిదప్పుడే ఆడుకుంటారు, అప్పటిదప్పుడే కొట్లాడతారు. అట్లనే ఉంటాయి చిన్న పిల్లల కథలు. ఏమైందే చిక్కుడుగా ఉంచుతాను, కూర అండలే? అప్పటికి అంటుతా. అండిన పొద్దున్నే ఒడిచింది. నర్సక్క, మా బంటికి పెళ్ళి అవుతుందా కదా ఈ సంవత్సరం. సంబంధాలు ఏవి చూసినా మెచ్చుతలేడు. లవ్వాడుతాండో మరి అడగపోయినవే. ఆ ముచ్చట కూడా అడిగినా అమ్మ నాకెవరున్నరే అంటాండు. అట్లనే అంటారు, చెప్తారా అనే నాకున్నారు అని. మరి ఆ పొల్ల ఇట్లా అవ్వమంటాందా? మంచిగా తెలుసుకో. గంత సినిమా లేదు మా బంటి గానికి గాని.
చూడు చూడు నర్సన్నకు ఎప్పు ఏమన్నా సంబంధాలు యుడుమని. సరే తీయే చెప్తా తీయి. లా కొట్లాడతారా మీరిద్దరు? ఎందుకు కొట్టింది నాని? చెల్లెను నేను కొడతా తీయి, ఏడవకు ఏడవకు. వీళ్ళు గమ్మతుంటారు అయితవే. ఇప్పటిదాకా మంచిగానే ఆడిరు కాదు పిల్లగా, మళ్ళా కొట్టుకున్నారా? చెల్లె చిన్నది కదా బిడ్డ. పిల్ల ఎందుకు కొట్టినవే? ఇట్లా మట్టి పోతే పిన్నికి వచ్చి చెప్పనుంటివి గట్లా కొడతారా బిడ్డ? అన్నయ్య కదా కొట్టొద్దు, నీ కొట్ట పెద్ద కదా అబ్బా. ఎన్ని నెలలు పెద్ద? 5. గమ్మతున్నారే వీళ్ళిద్దరు. మమ్మీ నేను చెల్లెతో ఆడుకోను, చెల్లె సోపతి ఉండ నిన్ను. సరే సరే తి, చెల్లెను కొడదాం తీ, నువ్వు ఇట్రా. అన్నయ్య నీ దోస్త్ కట్టిప్పు, నీ దోస్తే కట్టిప్పు, నీ సంగతి చెప్పుతావు. నేను నీతో ఆడుకోను, నేను ఇంట్లోనే బస్సు ఆట ఆడుకుంటప్పు. చింటయ్యా, చెల్లె చిన్నది కదా బిడ్డ, చెల్లెను కొడదాం తీ సరేనా? మీరిద్దరు సోపతి కటి వేసుకోవద్దు. మళ్ళీ ఎంతసేపు కటి చేసుడు, మళ్ళీ ఎంతసేపు ఒకటవుడు. పిల్ల నువ్వు తీట పిల్ల ఉన్నావు, మీ అన్ననే కొడతావా? ఏ నానిగా అట్లా అనద్దు. అగ చూసినావా నన్నే బెదిరిస్తాంది. నిన్నగాక మొన్న పుట్టింది అబ్బా గింత అంత లేదు గాని చూసినావా మాటలు ఎట్లున్నాయో. లగ్గం అయితే ఆగు. ఇప్పుడే చేస్తాం లగ్గం. ఏ చిట్టు తల్లి అట్లా రద్దు బిడ్డ. అబ్బో తీట పిల్ల. మాట అంటే అస్సలు పడది. ఇక లయ్య గారాబం అంతా మస్తు బిడ్డ అని మస్తు గారాబం చేస్తాడు. ఇక ఆటాల పిన్ని బాబాయ్ అందరు గారాబం చేసుడే. ఒక్కతే ఆడపిల్ల చేయకపోతే ఏం చేస్తారు తీ. నేను ఇప్పుడే కొట్టినావు మళ్ళీ అన్నయ్య దగ్గర పోతా అంటావు. అబ్బా వీళ్ళ ప్రేమ జోరున్నది. అప్పుడే కొట్లాడతారు, అప్పుడే మళ్ళీ అన్నయ్య నువ్వంటావు, చెల్లమ్మ అని చింటయ్య అంటాడు. కొట్లాడద్దు, మంచిగా ఆడుకోర్రి. ఓర్రి గాని కొట్లాడకూర్రి, ఇద్దరు ఒక్క కాడు ఉండి మంచిగా ఆడుకోవాలి గాని. ఓ పిల్ల ఆగు. బాగున్నావా? మంచిగానే ఉన్నా, మీరు మంచిగా ఉన్నారా? మేము మంచిగానే ఉన్నావు. ఎప్పుడు వచ్చిన వీడికి ఇన్నే ఉంటాన్నావా? ఏడుంటాన్నావు? ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా. మళ్ళెవరినన్నా పెళ్లి చేసుకున్నావా? లేదు చేసుకోలేదు. అదే గాని అప్పుడు ఉన్న మొగన్ని దూరం చేసుకుంటివి. ఈ ప్రేమించినందుకు ఈ మొగడు దూరం అయిపాయే. ఇంకా ఎన్ని రోజులని అట్టిగా ఉంటావు? ఎన్ని రోజులకైనా కట్టమే పిల్ల, పెళ్ళి వేసుకోకపోయినవు. లేదు చేసుకోను, నాకు కొడుకు పుట్టింది కదా, ఇక కొడుకుని చూసుకొని బతుకుతాన్నా. ఇక ఇక్కడికా వీళ్ళు చూసుకుంటారు, అక్కడ అమ్మోళ్ళు చూసుకుంటారు. ఎంత చూసుకున్నా కూడా పడుసు పిల్లవాయే. ఎన్ని రోజులని ఇట్లా ఉంటావు? ఉండాల్సిందే నా కొడుకు గురించి, తప్పది. అవునే పుష్ప? పోసక్క తన కంటికే కనబడతలేవు కదా. నా బిజీ నాకే అయితాంది, నీ బిజీ నీకే అయితాంది. ఈ పిల్లకు ఎవరినన్నా చూసి పెళ్లి చేయకపోయిర్రే. పడుసు పిల్ల ఎన్ని రోజులని ఒక్కతి ఉంటది. నువ్వు చేసుకోనని చెప్పినా కదా, మీరు మళ్ళా ఎందుకంటుర్రు? నువ్వు పోతన్నా, ఇంటికాడ చిన్నోడు ఒక్కడే ఉన్నాడా? అలా తాతున్నాడు. సరే. ఏంది పోసక్క పుష్కన గట్లాంటివి పొల్ల ముంగట? అదే మరి ఇప్పుడు ముసలోళ్ళే మొగళ్ళేంది ఉంటలేరు. పడుసు పిల్లనాయే. ఏమన్నా బాగానే ఏజ్ ఉంటదా? ఎన్ని రోజులని అట్లా ఉంటది. మీరు వాళ్ళు కలిసి పెళ్లి చేయకపోయిర్రు. పిల్లగాన్ని మీరు చూసుకోరా? అటు ఇటు పెద్ద పెరిగే పిల్లగాడు. ఆమెను ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటది కదా. ఈ పిల్లగాన్ని మీరు సాదలేరా?
మేము జాత్తం పెంచుతాం పోషక్క, మాకేం ఇబ్బంది లేదు. కానీ ఆమె ఇష్టం, మేము చేసుకోమంటే చేసుకుంటదా? ఎవరి ఇష్టం వాళ్ళకి కావాలి. అది మీరు అడిగితే తెలుస్తుంది కదనే. మీరు వాళ్ళ అవ్వోళ్ళు కలిసి పొల్లని అడిగితే చేసుకుంటానంటే ఎక్కడైనా గిట్టే రెండో సంబంధాలు ఉండయా? వాళ్ళను వేసుకుంటే అయ్యే పోతుంది కదా. 2 రోజులని పిల్లగాన్ని చూసుకుంటా ఒక్కతి ఉంటది. ఆమెకంటూ తోడుంటే అది వేరుంటది. ఏమో పోసక్క, నాకు గసొంటి ముచ్చట్లు ఇంతవరకు ఆలోచన రాలేదు, అడగాలని అనిపించలేదు. కరెక్టే గాని ఆ పిల్ల గురించి మీరు ఆలోచించాలే. ఏదో అయింది అయిపోయింది. ఒక్కతి ఉంటే ఎప్పటికైనా ఇబ్బందే. ఇక పడుసు పోరగళ్ళకు కోరికలు ఉండయానే. ఇంత పెళ్లి చేస్తే వాళ్ళు బతుకుతారు కదా. ఆమె జీవితం పాపం అట్లా ఎందుకు కావాలి? ఆలోచించుర్రి మంచిగా. ఇక నాకు ఇన్ని రోజుల నుండి ఆలోచన రాలేదు పోసక్క. ఇక చిన్నోని మీదనే ధ్యాస కొంచెం పెరగాలి, బడికోవాలి అన్నట్టు ఆ పిల్లగాని మీదే వేయింది. కానీ ఇక ఆ పిల్ల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. చెప్తారురా? ఏం లేదే. ఇగో శ్వేత కనబడ్డది. ఏమైంది పిల్ల, ఎన్ని రోజులు ఇట్లుంటావు, పెళ్లి చేసుకోకపోయినవని నేను అడిగినా. అంతట్లనే పుష్ప వచ్చింది, గదే మాట్లాడుతన్నా. అవునే నరసవ్వ, ఎన్ని రోజులని పిల్ల ఒక్కతి ఉంటది. ఆ పిల్లకు తగ్గట్టు ఎవరినన్నా చూసి పెళ్లి చేస్తే అయిపోతుంది కదా. పిల్లగాడు అటో ఇటో పెద్ద పెరిగే ఈయనైనా ఉంటాడు, వాళ్ళ అమ్మమ్మల ఇంటికన్నైనా ఉంటాడు. కానీ పిల్లనట్లా ఒక్కదాన్ని ఉంచుడు ఎందుకు? పడుసు పిల్ల ఏమన్నా వయసు వేందా? ఎవరికైనా కోరికలు ఉంటాయి, భర్తతో ఉండాలని ఉంటది, అటు తిరగాలని ఉంటది, ఇటు పోవాలని ఉంటది. కరెక్టే నువ్వు అన్నది. అని నేనెట్లా అడుగుతా చెప్పు నర్సక్క? ఎవ్వరన్నా మీ అసొంటోళ్ళు అంటనా, లేకపోతే వాళ్ళ అవ్వాయి అంటనా, అది వేరుంటది. గాని నేను ఏమని అడుగుతా? నేను అడగరాత్తియే. ఆ మనవడు నాకు బరవా, ఆయన గురించే మేము బతకబడితిమి. ఆయన దాంట్లోనే మా కొడుకు వచ్చిండని ఆ పిల్లగాన్ని చూసి కొంచెం మాకు తృప్తి చేసుకొని ఆయనను చూసుకుంటూనే బతుకుతున్నాం నర్సక్క. ఇక మేము శ్వేతను మంచిగా చూసుకుంటున్నాం కాబట్టి అత్తంది, 4 రోజులు ఉంటుంది పోతుంది. మేమేదన్నా అంటే బాధపడి రాకపోతే మళ్ళీ మేము బతుకుతామా? కరెక్టే గాని ఇక పిల్ల వయసు మీద ఉన్న పిల్ల కాదే. అటు నీ కొడుకును దూరం చేసుకుని, అయ్యో నీ కొడుకు ఉంటే అటో ఇటో ఇంత మంచిగా ఎట్లనో బతుకుదురు గాని పిల్ల పడుసు పిల్లనాయే పోసక్క అన్నది కూడా కరెక్టే. ఏమో మరల్లా అయ్యవ్వతోటి అని చూడాలే. మరి అడుగుర్రి ఓసారి మెల్లగా అని అనాలే. ఏమున్నా నా కొడుకుని చూసుకొనే బతుకుతా, నాకు ఎవ్వరు అద్దాన ముచ్చట్నే మాట్లాడుతుంది ఎప్పుడైనా. కొడుకుని చూసుకొని బతుకుతుంది కరెక్టే. కొడుకు అటో ఇటో పెద్ద పెరిగే. మీరు లేరా? ఆ పిల్లగానికి అన్ని మీరే చూసుకోబట్టే మీరే పెట్టబడుతుంది. మా పిల్లగానికి మేం పెట్టుకునుడే ఉంటది కానీ. సరే తీపోతన్నా. పో పోసక్క, నువ్వెందుకు అట్లా అన్నావు? పాపం ఆ పిల్ల మనసు ఎంత బాధపడ్డదో. కాదే, ఏదో తప్పు చేసింది అయిపోయింది. ఇక జీవితాంతం అట్లనే ఉంటారే. ఇవాళ రేపు ముసలోళ్ళే ఉంటలేరు. నువ్వు ఉండకనే కదా రాయవాళ్ళు నువ్వు పట్టుకున్నావు. మరిగా ఏదో మేమిద్దరం అట్లా కాలం గడుపుతా అన్నాం. ఆ లింగి అయితే మొత్తం, ఆ లింగును మా బావగాడైతే అబ్బా మమ్మల్ని చూసుకుంటా ఏడతారు. మేము మంచిగున్నా ఓర్తలేరు, మేమిద్దరం వాళ్ళ కండ్లకు కనబడితే ఓర్తనే లేరు. ఇక మేము బయటకు వెళ్తలేం కానీ ఇవాళ వెళ్ళినా. మీరిద్దరుంటే వాళ్ళకేమైతుందట్నే. ఇక అట్లనే ఉంటది. పాలోడు ఎట్లుంటాడు అయితే భలే మింగిలి అయిపోయారేమో ఇద్దరు. ఇక మరి నాకేమో మొగడు లేకపాయే, ఆయనకేమో పెళ్ళాం లేకపాయే. ఇక నన్ను చూడంగానే మెచ్చేనా ఎంబడవాడే. అందుకే ఇక నాకు కూడా నచ్చి ఇద్దరం ఒకటైతిమి. లగ్గం చేసుకుంటా అయిపోవు కదా. ఇక లగ్గం చేసుకుంటాం ముసల్తనానికి. ఏమున్నదే, ఆయననెవరన్నా ఆయన అనేటోళ్ళు ఉన్నారా, నన్నెవరన్నా అనేటోళ్ళు ఉన్నారా? మంచిగున్నది పొర్రి మీ జోడి. జంబలకడి పంబ. ఏదో పంబ తీయే, బతికిన రోజులు సంతోషంగా కడుపు నిండా తిని బతకాలే. సత్తే ఏమున్నదే, గంతే గాని. ఎటువైనవే ఇవ్వరదాకా? ఏగా పోసక్క మాట్లాడితే మాట్లాడుకుంటా ఉన్ననయ్యా. చిన్నోడేడి? ఓ చిన్నోడు ఇవరిదాకా ఆడిండు కూరుకుతాండి ఇట్లా కూసోని. ఇవాళ అమ్మ తీసుకపోయింది పండుకోబెడతా అని. సరే తి. ఆమె ఏమంటాందమ్మా? ఆమెకేమన్నా బుద్ధి ఉన్నదా?
ఎవరు ఏమన్నారు? అది నాన్న, నేను అటు వేనా చిన్నోనికి బింగో కొనిపించినా, ఇక చిన్నోని నువ్వు తీసుకొని వచ్చినావా, గాళ్ళు వేరేటోళ్ళు మాట్లాడితే అక్కడనే మాట్లాడత్తా అంటే పోసవ్వా ఏందో ఏందో అంటాంది. ఏమంటాందే? ఏం లేదు, ఎన్ని రోజులని ఒక్కతుంటది పెళ్లి చేయకపోయారు శ్వేతకు అంటాంది. కానీ బొందా, ఆ ముసల్తానానికి కదా రాయమల్లుని పట్టుకొని ఉన్నట్టు నన్ను కూడా అట్లనే అనుకుంటాందో ఏమో. ఇంకోసారి అట్లా మాట్లాడకని చెప్పమ్మా, నేను ఎప్పుడన్నా కలిసినప్పుడు. చెప్తది. ఏమైందే? ఏం లేదు, ఎన్ని రోజులని ఇట్లుంటావు పిల్ల, పెళ్లి చేసుకోపోయినావు ఎవరు నన్ను ఒక్కళ్ళను. ఇక పిల్లగాడు పెరిగే కొంచెం మీ వాళ్ళ దగ్గర అయిన ఉంటాడు, ఈయనైనా ఉంటాడు కదా. ఇవాళ రేపు ముసలోళ్ళే 10 మందిని పట్టుకొని పోతారు, నీది పడుసు పిల్లవేనాయే, ఎవరికన్నా చేసుకోపోయినావని అన్నది. ఇక నాతోటి కూడా గదే ముచ్చట మాట్లాడిర్రు నరసక్కును పోసక్క గాని మన మాట ఇంటదా అనయ్యా, మనం చెప్తే ఎట్లుంటది. ఆమె ఏం చేసుకుంటది? చేసుకోదు. అదే మనం ఎట్లా అడుగుతాం, వాళ్ళ అమ్మోళ్ళు అడుగుతానేమో అది వేరు. కరెక్టే, చిన్న పిల్లనే గాని పెళ్లి చేసుకుంటే మంచిగానే ఉండు కానీ ఆ చేసుకుంటాడు ఎట్లా చూసుకుంటాడో మళ్ళా గిట్ల గిట్లా అని ఎందుకు అలా అదో టెన్షను. మనకు చిన్నోళ్ళేడా, చిన్నోడిని చూసుకొని ముగ్గురం బతకబడితే గట్లనే బతుకుదాం సచ్చేదాకా. మరి ఏం చేస్తాం? ఇక పడుసు పిల్ల కదనయ్యా, కోరికలు ఉంటాయి కదా అన్నట్టు మాట్లాడతారు. నా భర్త ఉండాలి, భర్తతోటి తిరగాలి, భర్తతోటి ఎంజాయ్ చేయాలి, నా భర్త నా పక్కలు ఉండాలి అని ఎవరికైనా ఉంటది కదా అని. ఇక ఉంటుంది కానీ ఏం చేద్దాం, మన కొడుకుంటే మంచిగుండు, వాడు దూరం అయిపాయే. ఇప్పుడు వాడు ఉంటే మన ఇల్లు ఎంత మంచిగుండును. నిజమేనయ్యా, నాకు ఇప్పటికీ అనిపిస్తుంది వాళ్ళిద్దరూ ఉంటే ఎంత చిలక గోరింకల లెక్క ఉందరు అని. ఇక అదంతా అట్లా అయిపోయింది, ఇక పోనీ అయిపోయింది. దాని గురించి ఆలోచించి బాధపడే కంటే ఉన్న దాంట్లో జీవితాన్ని సంతోషంగా ఉన్నది నయ్యం. అంతేతి. శ్రీను, నువ్వు ఉంటే బాగుండురా. వాళ్ళు ఈ రోజున ఆ మాటలు అనకపోదురు. నేను నీ జ్ఞాపకాలనే బతుకుతున్నా. నాకు ఏ ఫీలింగ్స్ వచ్చినా ఏదొచ్చినా కూడా నువ్వు నాతోటి ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటేనే నేను కాలం గడుపుతున్నరా. నిన్ను బాగా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందిరా. నేనెప్పుడు నీ ఊహల్లనే, మనం కలిసి ఉన్న రోజులైనా, మనం గడిపిన రోజులైనా అవే రోజు గుర్తు చేసుకుంటా బతుకుతున్నరా. మన కొడుకుని చూసుకొని బతుకుతున్నా. అలాంటిది ఇంకోల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటా నేను? నాకు నీ మీద ఉన్న ఫీలింగ్స్ వాళ్ళ మీద వస్తాయా? అస్సలకే రావు. ఎందుకు అనంటే అంత ప్రేమ చూపించినావు నాకు. ఇప్పుడు ఆ ప్రేమను నేను మిస్ అవుతున్నా, ఒంటరిదాన్ని అయిపోయినరా. చాలా ఫీలింగ్ వస్తుంది, ఒంటరిదాన్ని అయిపోయినా నేను. కానీ మనం ప్రేమలో ఉన్నప్పుడు ఎంత బాగుండేదిరా. నన్ను ఎంత బాగా చూసుకునేటోనివి. అవన్నీ గుర్తు చేసుకుంటేనే బతుకుతున్నరా. ఐ లవ్ యూ రా శ్రీను. జ్ఞాపకాలతోటే బతుకుదామని డిసైడ్ అయినా. అవి మర్చిపోలేని జ్ఞాపకాలరా. ఎంత సూపర్ ఉన్నావు బంగారం. నిజం చెప్పురా. నిజమేనే పిచ్చిదానా. ఏట్రా చూడంగానే ఎంత ముద్దతున్నావు. నీ అందం చూసే కదా నేను ఫ్లాట్ అయిపోయింది. కూర్చో ఇట్రా. లవ్ యూ బేబీ. లవ్ యూ టూరా. నిజం చెప్పాలంటే నాకు నిన్ను వదిలిపెట్టి అస్సలు పోబుద్ది అవుతలేదు తెలుసా. కానీ మా ఊళ్ళకు డౌట్ వస్తుందని పోవుడు అవుతుంది. ఈ అందమైన పెళ్ళాన్ని ఇచ్చిపెట్టి ఎటు పోవాలని లేదు. నాకు నువ్వు పోతే ఏమనిపిస్తుంది తెలుసా? ఎంతో దూరమైనట్టు అనిపిస్తుందిరా. పిచ్చిదానా, నేను వదిలిపెట్టి ఎటు పోతా చెప్పు? ఎప్పటికైనా నువ్వు నా దానివే, నేను నీ వాడినే. ఐ లవ్ యూ. లవ్ యూ సో మచ్ బేబీ. పెళ్ళి చేసుకుందామే అంటే ఇప్పుడే అద్దు ఇప్పుడే అద్దు అని అనబడితివి. ఏంద్రా నువ్వు పెళ్ళి పెళ్ళి అంటావు? ఆల్రెడీ నాకు పెళ్ళి అయింది. అయితే ఏంది బంగారం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటే ఇద్దరం రోజు కలిసి ఇంట్లోనే ఉంటాం కదా, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు నువ్వు కావాలి బంగారం. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేకపోతున్నా.
నాకు కూడా నువ్వంటే ప్రాణం రా. నిన్ను వదిలిపెట్టి కూడా నేను ఉండలేకపోతున్నా. మరి పెళ్లి చేసుకుంటే ఏమైతుంది చెప్పు. ఆగరాదు, దానికి కాస్త టైం పడుతుంది. సరేలే. అమ్మ వాళ్ళు రమ్మంటుర్రా, రేపు పోతా. అవన్నీ చెప్పకు మేడం, ఎటు పోయేది లేదు, అర్థమైందా? నేను ఇప్పటికే నిన్ను మిస్ అవుతున్నానంటే నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటికి పోతే నేను పిచ్చోన్నైతే ఇక్కడ. అట్లా కాదురా, వాళ్ళేదో దేవునికి వేస్తున్నారట, రమ్మని ఒర్రుతుర్రు. నేనేమో ఇంటికే పోతలేనాయే ఈ మధ్యలో. నేను ఎటు పంపియ్యా, నువ్వు తెలిసి కూడా అడగకు, అర్థమైందా? ప్లీజ్ రా, ఒకటే రోజు. లేదు, అవసరం లేదు. రేపు పోయి మళ్ళీ సాయంత్రం వస్తా, సరేనా? సరే, నీ ఇష్టం, ఎప్పుడైనా పో, ఎప్పుడైనా రా. హలో, అలిగిర్రా మీరు? నేనేం అలగలేదు, నేను పోతా ఇక. ఇటు యూర్రా ఒకసారి. చెప్పు, ఏంటిది? ఎందుకంత సీరియస్ అవుతున్నావురా? ఒక్కటే రోజు కదా నేను అడిగేది. నేను పంపియ్యా, నాకు ఇష్టం లేదు. నిన్ను వదిలిపెట్టి నేను ఉండా. అర్థం చేసుకో, నువ్వంటే నాకు ఎంత పిచ్చో, అర్థమైందా? ఈ పిచ్చితోటే నిన్ను పంపియ్యా అని అంటున్నా. కొంచెం నన్ను అర్థం చేసుకో, నువ్వు లేకపోతే నేను ఉండలేను. నిజంగా? నీ మీదొట్టు బంగారం, నువ్వు నా ప్రాణం, నిన్ను అస్సలు వదిలిపెట్ట నేను నీకు బానిసను అయిపోయినా. లవ్ యూ రా. లవ్ యూ బేబీ, లవ్ యూ సో మచ్. నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోయేది లేదు, నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోయేది లేదు, అర్థమైందా? హా. టైము 1:30 అయిపోయింది, ఇక పోతా మరి, సరేనా? నాకు వదిలిపెట్టి పోవాలని లేదు, కానీ మళ్ళీ మార్నింగ్ వస్తా, సరేనా? పోతవారా? పోవాలి కదా, మరి తప్పది. మా అమ్మ గిట్లా మళ్ళా రాత్రంతా ఏడవేనవురా అని మొత్తుకుంటారు. అందుకే వాళ్ళు లేచే వరకు నేను ఉన్నా అనుకో, వాళ్ళు ఏమనరు. సరే గాని ఇప్పుడు మా ఊళ్ళకి ఏమని చెప్పాలి? రాను, నాకు కడుపు నొప్పి లేచిందో జ్వరం వచ్చిందో అని ఏదో ఒకటి చెప్పేసేయ్, అర్థమవుతుందా? నువ్వు ఎక్కడికి పోయేది లేదు నన్ను వదిలిపెట్టి, అంతే. సరేలే, ఎప్పటికీ ఇట్లనే ఉంటారా సార్ మరి? అవును. సరేరా. మరి వెళ్తా ఇక. సరే. గతంలో ఇన్ని మాటలు చెప్పినవు, ఇప్పుడు ఎక్కడికి వదిలిపెట్టి పోయినవురా? నన్ను కడదాకా వదలా అని నన్ను నట్టెట్ల ముంచి పోయినవు. నన్ను అంత ప్రేమించి నాకు నమ్మక ద్రోహం చేసినావు. ఒక్క నిమిషం కూడా నన్ను వదిలిపెట్టి ఉండకపోదువు, నన్ను ఎక్కడికి పంపించకపోదువు. అట్లాంటిది నువ్వు నన్ను వదిలిపెట్టి అందరాని దూరంలోకి పోయినావు. నేను బతుకున్నాను రోజులు నీ జ్ఞాపకార్థలతో, మనం గడిపిన రోజులు కొన్నైనా కావచ్చు, కానీ అవే నా జీవితాంతం గుర్తులు. అంతేగాని ఎవరినో పెళ్లి చేసుకొని నేను బాధపడలేను. నేను బతికినన్ని రోజులు నా కొడుకుని చూసుకొని నీ జ్ఞాపకాలతోటి బతుకుడు తప్ప వేరే ఏం లేదు. ఐ మిస్ యూ రా శ్రీను, ఐ మిస్ యూ. ఎంత ప్రేమ చూపించినవో అంతా మోసం చేసినవురా. ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ. యా దోస్తులు, చూసిర్రా అల్ల వీడియో? ఒక్కసారి ప్రేమైనా ఏదైనా నమ్మకమైనా కోల్పోతే తిరిగి రావు అన్నట్టు ఈ కథ భలే ఉంది కదా. మీకు వీడియో ఎట్లా అనిపించింది? ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి పాటలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.